తేజస్వి సూర్య పార్లమెంటు వేదికగా ఆంధ్రప్రదేశ్ విభజన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గురించి మాట్లాడుతూ ఇండియా పాకిస్తాన్ అనేటువంటి పదాలను కూడా పలికినటువంటి సందర్భం. ఇక ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి నాటి జేఏసీ చైర్మన్, ప్రస్తుత టీజేఎస్ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. సార్, తేజస్వి సూర్య మాట్లాడినటువంటి మాటలు మీరు కూడా చూశారని అనుకుంటా ఉన్నా. తను ఇండియా పాకిస్తాన్తో పోలుస్తూ ఆంధ్రప్రదేశ్ విభజన చెప్పడాన్ని ఎట్లా చూస్తారు? ఇది చాలా అన్యాయము. అసలు నాకు తక్షణం అనిపించింది ఏంటంటే, వాళ్ళకు రాజ్యాంగం తెలియదు, చరిత్ర తెలియదు, దేశ రాజకీయాలు కూడా తెలియకుండా వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇది చాలా అన్యాయం. అసలు విషయం ఏంటంటే, ఏ రాష్ట్రమైనా రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడుతుంది. తెలంగాణ ఏర్పాటు కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం జరిగింది. దానికి అప్పుడు బీజేపీ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. ప్రతిపక్ష నాయకురాలు ఆ రోజుల్లో సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు సంపూర్ణ మద్దతు ఇచ్చిండ్రు. వారి మద్దతుతో ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది. రెండోది ఏంటంటే, రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి కోర్టుల తీర్పులు, సంప్రదాయాలు 56 నుంచి ఇప్పటి వరకు అనేక సంవత్సరాల క్రమంలో ఏర్పడ్డాయి. ఆ సంప్రదాయాలని ఏ గవర్నమెంట్ అయినా పాటిస్తుంది. కేంద్రం ఏం చేసింది? రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలను సంప్రదించింది, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నది, కమిషన్ వేసింది, కమిషన్ సలహాలను తీసుకున్నది, తర్వాత రాజ్యాంగ సూత్రాలు ఏమంటున్నాయో తెలుసుకున్నది. తర్వాత ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న ఆందోళనను, తర్వాత ఇక్కడ జరుగుతున్న పిల్లల ఆత్మహత్యలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాల సహకారంతో బిల్లును వాళ్ళు ప్రవేశపెట్టిండ్రు, బిల్లు పాస్ చేయించారు. ఇది మర్చిపోయి మాట్లాడితే అన్యాయం. మూడోది ఏంటంటే, ఇది ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష. ఈ ఆకాంక్ష మీద బురద జల్లుడు, దాన్ని పాకిస్తాన్తో సమానం చేసి చూయించడు, ఇది ఇక్కడి ప్రజల యొక్క ఆకాంక్షలను అణిచివేయటము, ఆకాంక్షల పైన వాటిని కొట్టిపారేయటము, ఇది మంచిది కాదు. ఇంతమంది ఇన్ని కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలను కూడా తృణీకార భావంతో, ఒక ఏహ్య భావంతో చూడటం మంచిది కాదు. అది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన నాయకులు అంటున్నారు ఆయన తప్పర్థం చేసుకున్నారని. పదే పదే విన్నాకనే ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడుతున్నాం. ఆ సందర్భంలో ఒక ఉదాహరణగా దీన్ని ఇచ్చినప్పుడు, ఆయన కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడి ఉండవచ్చును కాక, కానీ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేయటానికి తెలంగాణను అపహాస్యం చేయవలసిన అవసరం లేదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మీద ఈ రకంగా అపహాస్యం చేయటం అంటే, అది కేంద్ర నాయకత్వం కూడా పదే పదే బిడ్డనుకు జన్మనిచ్చి తల్లిని చంపిండ్రు అని మాట్లాడటం వల్ల ఇవాళ అక్కడ ఉన్న ఎంపీలకు కూడా ఇదే అభిప్రాయం ఏర్పడుతున్నది తెలంగాణ పట్ల. ఇప్పటికైనా వాళ్ళు అభిప్రాయాలను మార్చుకోవాలి, సరి చేసుకోవాలి. ఆ బాధ్యత తెలంగాణ నాయకుల మీద ఉంటుంది. వాళ్ళు పోయి చెప్పాలి, తెలంగాణ ఆకాంక్ష ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష, దీన్ని మీరు బురద తల్లితే మాకు కష్టం, మేము సహించము అని చెప్పి వీళ్ళు గట్టిగా చెప్తే అట్లాంటి వ్యాఖ్యలు రావు. వీళ్ళు కూడా తెలంగాణ ఆకాంక్షను ఢిల్లీలో వినిపించడంలో విఫలమవుతున్నారు కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా వాళ్ళు దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము అడిగేది ఏంటంటే, స్పీకర్ గారిని రాజ్యాంగ విరుద్ధమైన ఈ వ్యాఖ్యలను మీరు తీసేయండి, ఆయనపై చర్యలు తీసుకోండి. అదేవిధంగా రాష్ట్ర నాయకులు కూడా బాధ్యత తీసుకొని తెలంగాణపై జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పి మేము వారిని కోరుతున్నాం. లేకపోతే వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది ఇటువంటి వ్యాఖ్యలకు. డిలిమిటేషన్ గురించి ఏం చెప్తారు? ఒకవైపు మహిళా బిల్లు నడుస్తూ ఉంది, మరొక వైపు డిలిమిటేషన్ నడుస్తూ ఉంది. ఆ సందర్భంలో తేజస్వి మాట్లాడినటువంటి మాటలు, డిలిమిటేషన్ విషయంలో టీజేఎస్ పార్టీగా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అన్నటువంటి రేవంత్ రెడ్డి మాటలను నిజమే అని నమ్ముతున్నారా మీరు? డిలిమిటేషన్కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు, అవి డిలిమిటేషన్ జరుగుతున్న ప్రక్రియ ప్రజాస్వామికమైనది. ఒకవైపు ఏమో అన్ని రాష్ట్రాల సీట్లు 50% పెంచుతామని చెప్తున్నారు, కానీ మరోవైపు ఏం చేస్తున్నారంటే, వాస్తవమైన ప్రక్రియను జనాభా ప్రాతిపదికన కొనసాగిస్తామని బిల్లులో రాసింది. బిల్లులో రాసిందే మనం నమ్ముతాం కదా. చాలా స్పష్టంగా 131వ రాజ్యాంగ సవరణ ఏమంటుందంటే, పార్లమెంటు చేసే చట్ట ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ సీట్లను నిర్ణయిస్తుందని. డీలిమిటేషన్ చట్టంలో ఏం రాసినారు వాళ్ళు? జనాభా ప్రాతిపదికన, తక్షణం అందుబాటులో ఉన్న జనాభా ప్రాతిపదికన వాళ్ళు డీలిమిటేషన్ చేయవచ్చును, చేస్తారు అని చెప్పి దాంట్లో రాసిండ్రు. కాబట్టి స్పష్టము, ఇప్పుడున్న జనాభా ప్రకారమే జరుగుతుంది. అది 2011, 2026
అది ఒకటే మన కొంత స్పష్టత లేదు, అస్పష్టత ఉంది, కానీ మిగతావన్నీ కూడా మనకు చాలా క్లియర్గా అర్థమైపోతున్నాయి. ఈ సీట్ల పెంపు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా అది అసమతౌల్యతకు దారితీస్తుంది. బీజేపీ గెలిచే రాష్ట్రాలలోనేమో సీట్లు పెరుగుతాయి, బీజేపీకి బలం లేనటువంటి రాష్ట్రాల్లోనేమో సీట్లు తగ్గుతాయి. ఈ సీట్లు తగ్గటం వల్ల ఏమవుతుందంటే బీజేపీ నియంత్రణ సంపాదించుకోవటానికి, అధికారాన్ని చేజిక్కించుకోవటానికి ఒక అవకాశం కలుగుతుంది. ఇట్లా అన్యాయమైన అక్రమమైన మార్గాల్లో అధికారానికి రావటమే తప్పు. దీన్ని అందరం కూడా తప్పుబట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే విచ్చలవిడిగా సీట్లు పెంచితే కూడా సాధ్యం కాదు. ఇప్పుడు 540 మంది 50 మంది ఉంటేనే చర్చ జరగట్లేదు. ఇంకా గంతమంది 850 అయితే అది ఏం జరుగుతుంది? ఎవరు మాట్లాడతారు? ఎవరి ఆకాంక్షలు వ్యక్తమవుతాయి? అదిగాక రాష్ట్రాల మధ్యన అసమతౌల్యత పెరిగితే ఒక పరాయీకరణ తలెత్తుతుంది. అంటే ఇది మన దేశంలో మన ఆకాంక్షల సాధనకు, అస్తిత్వ పరిరక్షణకు మనకి ఇక్కడ అవకాశం లేదు అనిపించిన రోజు అది సమస్య వస్తుంది. అది ప్రమాదకరం. అట్లాంటి ప్రమాదకరమైన చర్యలు తీసుకొని దేశ అస్తిత్వానికి, దేశ సమగ్రతకు, దేశ వికాసానికి ఇవాళ బీజేపీ ఒక గొడ్డలిపెట్టుగా ఇది పరిణమిస్తున్నది. దాన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. దీని విషయంలో రేపు మరి అఖిల పక్షాలన్నీ కలిసి నిర్వహించాలనుకునే ర్యాలీలో తెలంగాణ జనసమితిగా మేము కూడా పాల్గొంటాం. ఇది ప్రొఫెసర్ కోదండరామ్ చెబుతున్న మాటలు. మొత్తం మీద తేజస్వి సూర్య మాట్లాడినటువంటి మాటలను నేను ఖండిస్తున్నటువంటి మాటని చెప్తూనే డీలిమిటేషన్ పైన కూడా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తామని. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.